Hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News and let's go. క్రికెట్ వచ్చేసరికి శ్రీలంక ఏ వర్సెస్ పాకిస్తాన్ ఏ సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్లో డే 3 స్టంప్స్ జరుగుతుంది. శ్రీలంక అయితే 180 రన్స్ లీడ్ ఉంది. అండ్ సోహల్ దినేష్ అయితే 87కి 51 స్కోర్ చేశారు శ్రీలంక. పవన్ రతాయాకి అయితే 109 బాల్స్కి 64 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ శ్రీలంక ఏ అండ్ పాకిస్తాన్ ఏ. అండ్ రేపటి నుంచి అయితే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఎవరో మిస్ అవ్వకండి. ఈ ఆస్ట్రేలియాతోనన్నా విన్ అవ్వాలని కోరుకోండి. మన న్యూజిలాండ్తో 3 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ విన్ అవ్వాలనుకోండి. దట్స్ ఇట్ ఫర్. అండ్ దిస్ సండే 24th అయితే ఐపీఎల్ ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరు మిస్ అవ్వకుండా సౌదీ అరేబియాలో జరగబోతుంది ఐపీఎల్ ఆక్షన్ అనేది. సో దట్స్ వెయిట్ అండ్ సీ. కన్ఫర్మ్గా వాచ్ చేయండి. అండ్ రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 5 మెంబర్స్ని రిటైన్ చేసుకుంది. ఇంకా వాళ్ళని ఎవరో కొనొద్దు అన్నట్టు. ఇంకా వాళ్ళు ఎవరిని కొనరు. వాళ్ళు ఎవరంటే శాంసన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. అండ్ యశస్వి జైస్వాల్ అండ్ ధ్రువ్ జురెల్ అండ్ సందీప్ శర్మ. బోల్ట్ బట్లర్ అయితే లేరు. అండ్ బెన్ స్టోక్స్ అండ్ ఆర్చర్ వచ్చేసరికి ఈ ఐపీఎల్లో ఆడరు. ఇంక 2025 ఐపీఎల్లో ప్లే చేయరు ఇంకా. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. లెట్స్ గో టు ద ప్రో కబడ్డీ లీగ్. అండ్ నైట్ వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ జరిగింది. ఈ సీజన్లో దబంగ్ ఢిల్లీకి సెకండ్ టై ఇది. ఫస్ట్ టై ఆల్రెడీ అయింది, ఇప్పుడు సెకండ్ టై అయింది, డ్రా అయింది. అండ్ నైట్ మ్యాచ్లో నవీన్ కూడా కంబ్యాక్ ఇచ్చారు. కొద్దిగా కోలుకున్నట్టుంది ఇంజరీ. అండ్ అషు మాలిక్ వచ్చేసరికి 11 పాయింట్స్ స్కోర్ చేశారు. నవీన్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 9 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ గుజరాత్ జైన్స్ అయితే పర్టిక్ దాహియా అయితే 17 రైట్ పాయింట్స్ స్కోర్ చేశారు. అంతే. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ వర్సెస్ యుంబా ఫస్ట్ మ్యాచ్ జరిగింది. అండ్ ఎవరైతే హై ఫ్లై కానీ సూపర్ 10s కానీ చేయలేదు. అండ్ తెలుగు టైటన్స్ అయితే 2 ఆల్అవుట్స్ చేసింది యుంబాని. సో దట్స్ ఇట్. తెలుగు టైటన్స్ ఇంకా రచ్చిపోతుంది, ఫామ్లోకి వచ్చింది. ఇంకా 5th ప్లేస్ 4th ప్లేస్లోనే ఉంది తెలుగు టైటన్స్. అండ్ తెలుగు టైటన్స్ అయితే విన్ అయిపోయింది ముంబై. అండ్ ఈరోజు వచ్చేసరికి బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టైలర్స్. అండ్ టాప్ 1లో వచ్చేసరికి హర్యానా స్టైలర్స్ ఉన్నారు టేబుల్లో. దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. అండ్ మూవీస్ వచ్చేసరికి పుష్ప 2 కిసిక్ సాంగ్ 24th రిలీజ్ అవుద్ది అంటున్నారు, చూద్దాం. అండ్ ర్యాపో 2022 పూజ సెరమనీ అయితే 21st నవంబర్నే జరుగుద్ది అంటున్నారు, అంటే ఈరోజే. రామ్ గారి 21-22 ఫిలిం డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి.
మహేష్ బాబు అంటే హీరో మహేష్ బాబు కాదు, డైరెక్టర్ మహేష్ బాబు. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్. చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందో. కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నాను రామ్ గారు. అండ్ తమిళ్ ప్రొడ్యూసర్స్ అయితే వైటీ రివ్యూవర్స్ని బ్యాన్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ కుతూహలం అది. అండ్ రీసెంట్గా వచ్చిన తమిళ మూవీస్ అయితే ఫ్లాప్ అవ్వడం వల్ల ఇండియన్ 2 ఒకటి, వెటాయన్ ఒకటి, కంగువా ఒకటి, ఈ 3 ఫిలిమ్స్ ఎఫెక్ట్ పడిందేమో, అందుకని బ్యాన్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం. ఇంకా సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు. అండ్ 4 సాంగ్స్ ఆలియా భట్, రణబీర్ కపూర్తో, సారీ రష్మిక మందన్న అయితే రమ్మీ కపూర్తో ఈడ్ అండ్ హోలీ కంపోజ్ చేస్తున్నారు. కంపోజ్ చేసేది ప్రీటమ్ ఇన్ సికిందర్ కన్ఫర్మ్డ్. ప్రీటమ్ సికిందర్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రియాంక మోహన్ గారి బర్త్డేతో ఓజీ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. Follow for more videos. See you in tomorrow.